సిలబస్ కాపీ ఉంది కదా మీ దగ్గర, ఓపెన్ చేయండి. సో పోస్టింగ్ టైప్స్ కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్. ఓకే, ఎల్లో కలర్ చేంజ్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. ఎక్కడ ఉంది చూడండి, కింద ఎక్కడ ఉంటుంది, డౌన్కి వెళ్ళండి, లేదంటే సెర్చ్ చేయండి డాక్యుమెంట్ రివర్సల్. 45లో ఉంది. నేను చెప్పేది ఆర్డర్ అండి, ఇక్కడ ఉన్నది ఆర్డర్. సిలబస్ కాపీలో కనిపించేది ఆర్డర్ కాదు, నేను చెప్పేదే ప్రాపర్ ఆర్డర్ అనమాట. ఓకే, కలర్ చేంజ్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే శాంపిల్ డాక్యుమెంట్ కూడా కంప్లీటెడా? శాంపిల్ డాక్యుమెంట్ కూడా కంప్లీట్ చేసేసాం. సో ఈరోజు ఏం చెప్తున్నాము? డాక్యుమెంట్ రివర్సల్. ఓకే, సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్ షీట్ ఓపెన్ చేయండి, చూడండి. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it. You can reverse all incorrect documents. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఏమైనా ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్ని మనము రివర్స్ చేస్తాం. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it. And you can reverse all incorrect documents. సో మీరు తప్పుగా పోస్ట్ చేసిన ఏదైనా సరే రివర్స్ చేయొచ్చు. డిఫరెంట్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. లేదంటే ఎడిట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, మీరు ఆల్ ఇన్పుట్స్ అనేవి చేంజెస్ చేయగలమా? చేయలేము. అమౌంట్ తప్పుగా ఇస్తారు, చేంజెస్ చేయగలమా? చేయలేము. సో అందువల్ల ఏం చేస్తాము? రివర్సల్ పోస్టింగ్ అనే ఆప్షన్ని తీసుకుంటాం. రివర్సల్ పోస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఆల్ ఇన్పుట్స్ అనేవి చేంజెస్ చేయలేరు, ఓన్లీ 1 or 3 కాలమ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. కాబట్టి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ని రివర్స్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినట్లయితే కనుక ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిటింగ్ టీమ్ అని ఒక టీం ఉంటుంది సపరేట్గా, ఆడిట్ టీమ్. వీళ్ళు ఏం చేస్తారు? ఆడిట్ టీం వాళ్ళు మీరు చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఎండ్ యూజర్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేస్తారు. చెక్ చేసి సో వాటిలో ఏమైనా మిస్టేక్స్గా ఉంటే కనుక ఏం చేయాలి? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ని రివర్స్ చేస్తారు. రివర్స్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా 1 more ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఒకసారి డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆల్ ఇన్పుట్స్ అనేవి చేంజెస్ చేయలేము. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు ది delete the document entry. It means any accounting entry or document entry system cannot allow to delete. Cannot allow to delete. మళ్ళీ డెలీట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత డెలీట్ చేయగలమా? చేయలేం. యాజ్ పర్ ఎస్ఐపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, ఆ డాక్యుమెంట్ని మనము డెలీట్ చేయలేము. అలాగే ఎడిట్ కూడా చేయలేము. ఎడిట్ అంటే ఏంటి? మేజర్ యాక్చువల్గా మనం 1 or 3 కాలమ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. మ్యాక్సిమం రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి చేంజెస్ చేయలేము. సో అందువల్ల ఏం చేస్తాము? డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ డూ ఎనీ మిస్టేక్, సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు ఎడిట్ అండ్ delete. In the place of edit and delete purpose,
we can use the reversal posting and we can correct the accounting entry. మనం ఏది కూడా డెలీట్ చేయలేమండి. డెలీట్ చేయలేం కాబట్టి ఏం చేస్తాము, అలాగే ఎడిట్ కూడా చేయలేం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్ వీ కెన్ యూజ్ రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. మనం ఏం చేస్తాము, డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్ మనం ఏం చేస్తాము, రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ ని ఉపయోగిస్తాం. ఓన్లీ మనం ఏమేమి చేంజెస్ చేయగలం, చేయగలము అనుకుంటే సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్, ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమన్నా ఉంటే కనుక అవి మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి మనము చేంజెస్ చేయలేము. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వీ నెవర్ చేంజ్ ఎనీథింగ్, వీ కెన్ చేంజ్ ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్. ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. ఆడిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏమేమన్నా మిస్టేక్, మీరు ఏమైనా ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా 1 more వేలో ట్రాక్ చేస్తారు వాళ్ళు కూడా, ఆడిట్ టీమ్ వాళ్ళు. సో ఏమైనా తప్పులు ఉంటే కనుక అవన్నీ కూడా రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. రివర్స్ చేశారంటే మీనింగ్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయినట్లు, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయినట్లు. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది మనం తీసుకోవాలి. ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్ చేస్తుంటారు రెగ్యులర్గా అనేది మనం తీసుకోవాలి. నేను చెప్తాను, కొన్ని మిస్టేక్స్ చెప్తాను, టైప్ చేయండి. మీరు డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు, అక్కడ ఏ మిస్టేక్ ఉందో కూడా మీరు ఎంటర్ చేయాలి. మీ క్లయింట్ చెప్తారు మీకు, మీ క్లయింట్ అనేవాళ్ళు చెప్తారు మీకు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఆ పర్టికులర్ కంపెనీలో. సో ఎటువంటి సిచ్యువేషన్లో డాక్యుమెంట్ని రివర్స్ చేయాలి అనేది కూడా చెప్తారు. సో ఎండ్ యూజర్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మిస్టేక్స్ అనే చేస్తారు. ఏంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, పోస్టింగ్ డేట్ రాంగ్ టైప్ చేయండి, పోస్టింగ్ డేట్ రాంగ్. ఇవన్నీ ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ కూడా మీ క్లయింట్ మీకు చెప్తారు, పోస్టింగ్ డేట్ రాంగ్. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్. ట్యాక్స్ కోడ్ రాంగ్, వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్, కంపెనీ కోడ్ రాంగ్, పారామీటర్స్ రాంగ్, కరెన్సీ రాంగ్, కరెన్సీ రాంగ్, పేమెంట్ రాంగ్, పేమెంట్ రాంగ్, జిఎల్ అకౌంట్ రాంగ్. ఈ మిస్టేక్స్ అనేవి చేస్తారు. ఈ మిస్టేక్స్ ఏం చేస్తారని ఎవరు చెప్తారు మీకు, మీ క్లయింట్ చెప్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఫస్ట్ ఈ మిస్టేక్స్ అనేవి ఎస్ఐపిలోకి మ్యాప్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో మీరు ఎందుకు డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు అనే రీజన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ రీజన్స్, మీరు ఎందుకు, రీజన్ ఏంటి, డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది రీజన్స్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్, ఇంకా ఉండొచ్చు మేబీ, ఇవి మ్యాక్సిమం ఎనఫ్, మేబీ ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనము ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఎస్ఐపి ఓపెన్ చేయండి, టీ కోడ్ ఏంటి టైప్ చేయండి, డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్. వీటిని ఏమంటారు, డిఫైన్
రివర్సల్ రీజన్ కోడ్స్ అంటారు. రీజన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో రీజన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. డిఫైన్ రీజన్ కోడ్. టైప్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. డిఫైన్ రీజన్ కోడ్స్. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్ కింద ఉంది. అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, ఇంకా డౌన్కి వెళ్ళండి. డిఫైన్ రివర్సల్ రీజన్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ రివర్సల్ రీజన్. సో ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారనేవి మనం చేస్తున్నాం. మీరు టైప్ చేశారు కదా, అవన్నీ కాపీ చేయండి. ఫస్ట్ లైన్ అవసరం లేదు. ఫస్ట్ లైన్ అవసరం లేదండి, రిమైనింగ్ అన్ని కాపీ చేయండి. ఓకే, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్లో యాడ్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ వి. ఇక్కడ P1 P2 P3 అలా ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. A1 A2 A3 B1 B2 B3 ఎలా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ నేను A1 ఇస్తారా? A1 ఆల్రెడీ ఉందనుకుంటా. ఓకే, సరే ఇవ్వండి. A1 A2 A3 అలా ఇవ్వండి. సో A1 A2 A3 అనేది ఆప్షనల్, మీ ఇష్టం. ఎనీ నేమ్ తీసుకోండి, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. సో రీజన్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. సో రివర్సల్ డాక్యుమెంట్ అనేది చేస్తున్నాం. డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఓకేనా? సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. FB50కి వెళ్ళండి. FB50. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టైం ఎవరో ఒక డౌట్ అడిగారు, నాకు స్ట్రైక్ అవ్వలేదు ఆ టైంలో. సురేష్ గారు అనుకుంటా, ఎవరు ఎవరు అడిగారండి, ఎవరైనా వెండార్ ఇన్వాయిస్ అంటే ఏదైనా ఇన్వాయిస్ బ్లాక్ ఎలా చేసి అడిగారు, ఉన్నారా? పేమెంట్ బ్లాక్ అడిగారు కదా, ఉన్నారు? ఎవరు అడిగారు? పేమెంట్ బ్లాక్ ఎలా చేయాలి ఏదో అడిగారు. సో పేమెంట్ బ్లాక్ అనేది మనం మాస్ చేంజెస్ అనే కాన్సెప్ట్ ఉందండి, అక్కడ కవర్ అవుతుంది. మీరు అడిగిన వెంటనే నాకు స్ట్రైక్ అవ్వలేదు ఆ పాయింట్ అనేది. సో పేమెంట్ బ్లాక్ అనేది చేయొచ్చు, 100% చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు? పేమెంట్ బ్లాక్ అనేది వెండార్ మాస్టర్ డేటాలో మనం బ్లాక్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ సపరేట్గా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మాస్ చేంజెస్ అంటారు. MASS మాస్ టీ కోడ్. MASS మాస్ అని ఒక టీ కోడ్ ఉంటుంది, అక్కడ చేస్తాం. అది సపరేట్ క్లాస్ అది. ఓకే అండి, నేను అడిగింది ఇది. మీరేనా? సతీష్ గారు అనుకుంటా. అవును. మీరు ఆల్రెడీ వర్కింగ్ కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు వర్కింగ్ అనుకుంటా కదా. అవునండి, నాకు నెట్ సీట్లో తెలుసు, ఎస్ఏపీలో తెలియదు, అందుకని చెప్పాడు. చేయించండి సతీష్ గారు, ఆ, 100% చేయొచ్చు. నాకు యాక్చువల్గా మీరు అడిగిన వెంటనే స్ట్రైక్ అవ్వలేదు, అది ఆ పాయింట్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను.
సో అదే లాస్ట్ నాకు టైం. ఎస్ఏపి పైన ఐడియా లేదండి, వేరే ఈఆర్పీస్ పైన ఐడియా ఉన్నాయి, అందుకని అడిగాను మీకు. ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ, పర్లేదండి, మీరు అడగండి, నేను చెప్తాను, డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే. సో ఓకే. మ్యాక్సిమం 99% కవర్ చేయొచ్చండి, ఏ డౌట్ ఉన్నా కవర్ చేయొచ్చు. ఆ, మనకి మాస్ అనేది మనకేంటంటే ఈ పేమెంట్ బ్లాక్ అనేది ఎలా చేయొచ్చు అంటే మాస్ చేంజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అక్కడ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. మీకు అది మాస్ చేంజెస్లో కవర్ చేస్తాను, అది కూడా వన్ ఆఫ్ ది టాపిక్ మన సిలబస్ కాపీలో ఉంది, అక్కడ కవర్ చేస్తాను, డోంట్ వరీ. చాలా చిన్న కాన్సెప్ట్, అది డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. సో ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకే, ఒక డాక్యుమెంట్ ని నేను పోస్ట్ చేశాను. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశాను. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 15,000 ఎంటర్ చేసాం. అమౌంట్ అనేది 15,000. 15,000 అనేది ఎంటర్ చేసాం. సో యాక్చువల్గా 15 కాదు, 20,000 చేయాలి. ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేశారు. ఇది రాంగ్ ఎంట్రీ. రెంట్ అనేది ఎంత పే చేయాలి? 20,000 పే చేసినట్లు మీ ఫిజికల్ డాక్యుమెంట్ లో ఉంది. బట్ మీరు ఎంత ఎంటర్ చేశారు ఇక్కడ? 15,000 ఎంటర్ చేశారు. ఇది రాంగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 25. సో ఈ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ. సో దీన్ని ఏం చేయాలి మనం? రివర్స్ చేస్తాం. రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ యూజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తాం. మీరు మార్చుకోవాలంటే ఈ అమౌంట్ చేంజ్ చేయగలరా? నో, చేయలేరు. లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. వ్యాలిడేట్ అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్, ఈ అమౌంట్ అనేది చేంజ్ చేయలేం, గ్రే అవుట్ లో ఉంది. కాబట్టి ఏం చేస్తాము? రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. డాక్యుమెంట్ నెంబర్ 25 రాంగ్ ఎంట్రీ. 15,000 ఇచ్చారు మీరు, 20 ఇవ్వాలి. సో ఏం చేస్తాము? దీన్ని రివర్స్ చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఈ కాన్సెప్ట్ ఇది ఏంటి? ఫస్ట్ వన్ నేను చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇది ఒక డాక్యుమెంట్ మాత్రమే రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్లో ఓన్లీ వన్ డాక్యుమెంట్ ని మాత్రమే రివర్స్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. వన్ డాక్యుమెంట్ ని మాత్రమే రివర్స్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఎస్ఏపి ఓపెన్ చేసి OBA7కి వెళ్ళండి. OBA7 25 గుర్తుపెట్టుకోవాలి. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలి మనం? 25. ఐఎమ్ సారీ, OBA7 0A7 ఇచ్చారు, ఓ ఇవ్వండి. OBA7. ఎవరు లైన్ లో ఎవరు ఉంటున్నారు? లైవ్ లో చేస్తున్నారండి, ప్యారలల్ గా చేయకండి కాన్ఫిగరేషన్స్ అనేవి. చూడండి, డేటా లాక్ అవుతుంది. ప్యారలల్ గా కాన్ఫిగరేషన్ చేయకూడదు. చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది. ప్యారలల్ గా కాన్ఫిగరేషన్ చేయకండి. ప్యారలల్ గా చేయకండి. ఎస్ అనండి. ఎస్ పైన క్లిక్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n SM12. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? SM12కి వెళ్ళాలి. SM12 ఎంటర్. మీ యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ, ఇక్కడ సెలెక్ట్ చేయండి పైన. ఆ కార్నర్లో సెలెక్ట్ చేస్తే ఇదంతా లాగ్ డేటా అంటారు. ఈ లాగ్ డేటా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. డెలీట్ చేయండి. డెలీట్. ఎస్ అనండి. ఎస్. కంటిన్యూ చేయండి. సో OBA7కి వెళ్ళండి. ఇంకోటి ఉంది, ఇది కూడా డెలీట్ చేయండి, ఇంకోటి అవ్వలేదు. ఓ, 'OBA7'.
పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏబి. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏబి డాక్యుమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏబి. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబి అవుతుంది. ఇక్కడ మీరు ఏబి ఇవ్వలేదు, ఎంటీగా ఉంచారు, ఏమవుతుంది? రివర్స్ చేసిన తర్వాత కూడా ఎస్ఏనే అవుతుంది. రివర్స్ చేసిన తర్వాత కూడా ఎస్ఏనే అవుతుంది. ఆపోజిట్ లో ఏబి ఉంటే ఏబిగా కన్వర్ట్ అవుతుంది. అసలు ఇక్కడ మీరు ఏబి ఎంటర్ చేయలేదు, ఈ కాలం అనేది ఎంటీ ఉంది. కాలం అనేది రివర్స్ చేసిన తర్వాత కూడా ఎస్ఏనే అవుతుంది. డాక్యుమెంట్ రివర్స్, ఏబిని రివర్స్ ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవ్వాలి? ఏబి కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటో రివర్స్ చేసినట్లు మీనింగ్. ఓకే. సో నంబర్ రేంజ్ అనేది 01 ఇచ్చారు. ఏబి డాక్యుమెంట్ కూడా 01 ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బ్యాక్ వెళ్ళండి. ఏబి ఏబి డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్ ఏబి డబుల్ క్లిక్ చేయండి. 01 ఉండే విధంగా చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, అమౌంట్ అనేది తప్పుగా ఇచ్చాం. ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. దీన్ని ఏం ఉపయోగిస్తారు? దీనికి రివర్స్ చేయడానికి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఈసీసీ S/4HANA. ఈ క్లాస్ అనేది సేమ్ టు సేమ్ అండి, 99% ఒకేలా ఉంటుంది. ఈసీసీకి S/4HANAకి 99% ఒకేలా ఉంటుంది. FB08 FB08కి వెళ్ళండి. FB08 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఓకేనా? సో డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ నెంబర్ని మీరు రివర్స్ చేస్తారనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది డాక్యుమెంట్ నెంబర్ 25 ఈరోజు పోస్ట్ చేసాం. దీనిని మనం రివర్స్ చేయాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఓకేనా? ఇది డాక్యుమెంట్ నెంబర్ 25. డైరెక్ట్గా కూడా మాన్యువల్గా కూడా 25 ఎంటర్ చేయొచ్చు, లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. తర్వాత రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. A1, A2, A3, A4, A5, A6, A7 ఇవన్నీ మనమే చేసాం. లేదంటే ఇక్కడ కొన్ని స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు, ఆప్షనల్. లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసాం. A1, A2, A3 ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. మీ క్లయింట్ చెప్తారు, మీ కంపెనీలో, వాళ్ళ కంపెనీలో ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు. క్లయింట్కే కదా వర్క్ చేసేది మనం. సో క్లయింట్ అనేవాళ్ళు చెప్తారు, ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు అవన్నీ చెప్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని మనం కాన్ఫిగరేషన్ చేసాం, ఇంకా వేరేలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. A1, A2, A3 వీటిల్లో ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేశారు? ఇప్పుడు మనం తప్పేం చేసాం? ఇక్కడ అమౌంట్ రాంగా, అమౌంట్ రాంగా, అంతే కదా. పోస్టింగ్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్, ట్యాక్స్ కోడ్ రాంగ్, వెండర్ కస్టమర్ కంపెనీ కోడ్ రాంగ్, పేమెంట్ రాంగ్. ఎగ్జాంపుల్, సో పారామీటర్స్ రాంగ్, కరెన్సీ రాంగ్, పేమెంట్ రాంగ్ తీసుకోండి. లేదంటే ఏదో ఒకటి ఇచ్చేయచ్చు, మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. మనం పేమెంట్ రాంగ్ A8 తీసుకుందాం, ఇవ్వండి. నెక్స్ట్ డిస్ప్లే బిఫోర్. డైరెక్ట్గా సేవ్ చేస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. మీరు డైరెక్ట్గా సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. అలా కాదు, అలా కాదు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఏమవుతుంది? ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఈ 25 కరెక్టా కాదా, ఇదా కాదా చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్, డైరెక్ట్గా సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఈ 25 డాక్యుమెంటా కాదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే డిస్ప్లే రివర్సల్ పైన క్లిక్ చేయండి. ఇదే డాక్యుమెంట్ 15,000, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. ఓకే, ఇదే కరెక్టే. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, సారీ బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ నంబర్
26 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, అంటే రివర్స్ అయింది. డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. FB03 వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఎస్ఏ డాక్యుమెంట్. ఏబి అంటే ఏంటి? రివర్సల్. ఎస్ఏకి ఆపోజిట్లో ఏముంది? ఏబి డాక్యుమెంట్. ఏబి పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? అయిందండి రివర్స్. ఎలా చెప్పారు? రెంట్ డెబిట్ ఈ యాక్చువల్ 40 ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. సో మీరు థ్యాంక్స్. చెక్ చేసుకోవాల్సింది ఇది కాదు, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కాదు, ఈ పోస్టింగ్ ఫీస్ అనేవి ఇంపార్టెంట్ ఎస్ఐపిలో. సో రెంట్ అంటే 40, బ్యాంక్ అంటే 50. ఇక్కడ ఏమైంది? రివర్స్ అయింది. ఓకేనా? ఇది ఇలా చేస్తాం. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఈ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇదిగో టీ కోడ్. అంటే ఈ టీ కోడ్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఈ డాక్యుమెంట్ రివర్స్ చేశాము, లేదంటే ఏబీని చూసినా కూడా అర్థమవుతుంది. రివర్స్ చేశామని అర్థం. ఓకేనా? రైట్. ఎవరు రివర్స్ చేశారు, ఏ టైంలో రివర్స్ చేశారు, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ పోస్ట్. ఓకే, ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశాం. ఆడిట్ టీమ్ వాళ్ళు ట్రాక్ చేశారు ఇది రాంగ్ ఎంట్రీ అని. ఎందువల్ల? ఎగ్జాంపుల్, ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఎగ్జాంపుల్, ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది? ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్ కావచ్చు అండి, సేమ్ ప్రాసెస్. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్ ఏముంది? BA11 ఉంది. కాదు, SA11 ఇవ్వాలి. అంటే వేరే డాక్యుమెంట్ని, అంటే యాక్చువల్లీ వెండర్ మామూలుగా ఎండ్ యూజర్ దగ్గర ఏముంటుంది? ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఫిజికల్ డాక్యుమెంట్ని మీకు ఇంకోటి ఎండ్ యూజర్ కోర్స్ కూడా కవర్ అవుతుందండి మన ట్రైనింగ్లో. మీకు ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. 70,000, 50,000 అలా వస్తాయి మీ సీనియారిటీని బట్టి. ఓకే, సో ఎండ్ యూజర్గా కూడా వీడియోస్ సపరేట్గా క్రియేట్ చేశాను. ఈ క్లాస్ విన్నా కూడా మీకు ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా వచ్చేస్తుంది. ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. SAP FICO కన్సల్టెంట్గా ట్రై చేయాలి. ఒకవేళ కన్సల్టెంట్గా జాబ్ క్రాక్ చేయలేకపోతే ఎండ్ యూజర్గా వెళ్ళండి. 27 వీడియోస్ ఉంటాయి, అవి ఇస్తాను. చాలు, అవి చూసి నేర్చుకుని జాబ్కి వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం ఎనఫ్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసాము? ఎండ్ యూజర్ దగ్గర ఏముంటుంది? ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆయన ఏం చేశారు? వేరే కంపెనీ కోడ్లో చేయాల్సింది BA11లో చేశారు, అంటే రాంగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 27. సో ఈ డాక్యుమెంట్ మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు మిస్టేక్ అనేది. రివర్స్ చేస్తాం. సేమ్ ప్రాసెస్, వెళ్ళండి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. టీ కోడ్ ఏంటి? ఇక్కడ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. రీసెంట్గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్ని కనిపిస్తాయి. FB08 ఎంటర్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇవ్వండి. మీరు డాక్యుమెంట్ లిస్ట్ ద్వారా పిక్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు. డాక్యుమెంట్ నెంబర్ 27 ఇవ్వండి. ఇక్కడ రివర్సల్ రీజన్ ఏమిద్దాము? కంపెనీ కోడ్ రాంగ్. కంపెనీ కోడ్ అనేది మీరు తప్పుగా ఇచ్చారు. A5 ఇచ్చారు కదా. మీరు డిస్ప్లే బిఫోర్ రివర్స్కి వెళ్ళొచ్చు.
లేదంటే డైరెక్ట్గా కూడా సేవ్ చేయొచ్చు. డైరెక్ట్గా చేసేస్తున్నాను. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 28 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. రివర్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. పోస్ట్ అయిపోయిందంటే రివర్స్ అయిపోయినట్లే. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB03. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్. ఇదిగో రివర్స్ అయింది చూసారా. 27 రివర్స్ చేసాం. 27 ఎస్ఏ డాక్యుమెంట్. 28 ఏబి అంటే రివర్సల్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇది రివర్స్ అయిందా. రివర్స్ అయింది చూడండి. శాలరీ అనేది 40, బ్యాంక్ అనేది 50. కానీ ఇక్కడ ఎలా ఉంది, శాలరీ 50 ఉంది, బ్యాంక్ అనేది 40 ఉంది. అంటే ఏంటి, ఈ ట్రాన్సాక్షన్ అనేది రివర్స్ అయింది, క్యాన్సిల్ అయిపోయినట్టు. మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీని పోస్ట్ చేసుకుంటారు. సో ఇలా చేయడాన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మాస్ రివర్సల్. ఫస్ట్ FB50కి వెళ్ళండి. FB50 FB50కి వెళ్తున్నాం. ఒక 10 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు 10 ఎంట్రీస్ పోస్ట్ చేయమని చెప్పాను అనుకోండి సురేష్ గారికి, దట్ ఈస్ నాట్ గుడ్ వే. ఆయన స్క్రీన్ షేరింగ్ చేయడం అంటేనే ఛాలెంజింగ్ జాబ్, ఛాలెంజింగ్ అనమాట. ఒకేసారి 10 ఎంట్రీస్ చేయమంటే కరెక్ట్ కాదు. ఏమన్నా సపరేట్ ఆప్షన్ ఉందా 10 ఎంట్రీస్ చేయడానికి? సరే ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇవ్వండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా చాలా ఉంటాయండి. ఆల్మోస్ట్ 100 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో 100 GL అకౌంట్స్ వరకు క్రియేట్ చేస్తాం మనం. $12,000 ఇచ్చారు. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ జీ కోడ్ పోస్ట్. డాక్యుమెంట్ 29 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సేమ్ ఇదే విధంగా నేను ఇంకా కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ అన్ని రాంగ్ ఎంట్రీస్ అనుకుందాం. ఇక్కడ బిజినెస్ ఏరియా రాంగ్ ఇవ్వచ్చు, పారామీటర్స్ రాంగ్ ఇవ్వచ్చు, డెబిట్ జిఎల్ రాంగ్ ఇవ్వచ్చు, క్రెడిట్ జిఎల్ రాంగ్ ఇవ్వచ్చు, డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ ఇదే విధంగా నేను ఒక 10 ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా, మళ్ళీ ఇన్పుట్స్ ఇవ్వకుండా? పోస్ట్ విత్ రిఫరెన్స్. వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇవ్వండి. సో 29ని బేస్గా చేసుకుని వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్, ఎంటర్, సేవ్. చూసారా 12,000 ఇచ్చారు ఆయన. సేమ్ అదే విధంగా పోస్ట్ చేస్తున్నాను. సేవ్ చేయండి. కంటిన్యూ. 29 తర్వాత మళ్ళీ గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్, 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 సేవ్. అలాగే 4-5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయండి సేమ్ టు సేమ్. అలాగే లేదంటే మాన్యువల్ కూడా ఎంటర్ చేయొచ్చు, బట్ మీకు తెలుసు కదా ఎలా చేయాలో. నాట్ రిక్వైర్డ్. కంటిన్యూ చేయండి. గో టుకి వెళ్ళండి. ఇంకా చేయండి, ఒక 3-4 చేయండి అలాగే. ఎంటర్, ఎంటర్, సేవ్. వన్ మోర్.
ఓకే, FB03 వెళ్ళండి. FB03 మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి మూసి ఇక్కడ చూడండి. 29 నుండి పోస్ట్ చేసాం మనం. ఇవన్నీ 29 నుండి 35 వరకు పోస్ట్ చేసాం. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. ఎట్టే 1 by 1 రివర్స్ చేయాలంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ ద్వారా రివర్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఒక 100 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. సో ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ రివర్స్ చేయడాన్నేమో మామూలుగా మనకు ఒక పర్టికులర్ టీ కోడ్ ఉపయోగించాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. మరి మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీని రివర్స్ చేయాలి ఎట్ ఏ టైం. ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ది మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ, యూ కెన్ యూజ్ ది మాస్ రివర్సల్ ఆప్షన్. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ రివర్సల్ ప్రాసెస్. ఏటీ కూడా వాడతాము, F.80. షీట్ ఓపెన్ చేయండి. F.80 మాస్ రివర్సల్. మనకి ఎన్ని రకాలు ఉన్నాయి రివర్సల్స్ అనేవి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్, 3 ఉన్నాయి. సో మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ ఎంట్రీస్, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ 100, 1000, 500, 200, 100 ఎన్నైనా ఉండొచ్చు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? మాస్ రివర్సల్. యూ వాంట్ టు రివర్స్ ది మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ, యూ కెన్ గో టు మాస్ రివర్సల్. ట్రాన్సాక్షన్ కోడ్ F.80. వెళ్ళండి, F.80కి వెళ్ళండి. 28 నుండి ఎక్కడి వరకు? 29 నుంచా? 29 నుండి మనం రివర్స్ చేయాలి. నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 29 నుండి 35 వరకు రివర్స్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. మాస్ రివర్సల్ F.80. కంపెనీ కోడ్ ఇవ్వండి. 29 టు ఎంతవరకు? 35. ఇక్కడ ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ 29 నుండి 35 వరకు ఇస్తున్నాం. ఓకేనా? తర్వాత రివర్సల్ రీజన్, సారీ ఫిజికల్ ఇయర్ 2025 ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 2025. రివర్సల్ రీజన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ నాట్ రియల్ రన్. జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అంతే. మనం ఫైనల్గా రివర్స్ చేయట్లేదు, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం. టెస్ట్ రన్ అంటారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 29 టు 35 అంటే మీనింగ్ ఏంటి? సీక్వెన్షియల్లో ఉన్నాయి నెంబర్స్ అన్నీ కూడా. డాక్యుమెంట్ నెంబర్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్లో ఉన్నాయి. మరి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైన కర్సర్ ఉంచండి. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ సెలెక్షన్. డబల్ క్లిక్ చేయండి దానిపైన. సో నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఏం చేయాలి? ఒక ఎక్సెల్ షీట్లో మీరు డబల్ క్లిక్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్లో అకౌంట్ నెంబర్స్ అంటే ఏంటి? ఎంట్రీస్, ఏమేమి ఎంట్రీస్ రివర్స్ చేస్తున్నారు అనే వాటి నెంబర్స్ అన్ని తీసుకోవాలి. మీరు ఏమేం ట్రాన్సాక్షన్స్ రివర్స్ చేస్తున్నారు? డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 6, డాక్యుమెంట్ నెంబర్ 20, డాక్యుమెంట్ నెంబర్ 25, డాక్యుమెంట్ నెంబర్ 29. ఇవన్నీ నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఒక 100 ఉన్నాయి. అవన్నీ ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకుని ఇక్కడ మనం అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ అవుతాయి అన్ని. కాపీ పేస్ట్ చేయకండి. కాపీ పేస్ట్ చేస్తే ఎంతవరకు అవుతాయి? అన్నీ అవ్వవు. ఎక్కడి వరకు అవుతాయి కాపీ పేస్ట్ చేస్తే? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లైన్స్ ఉన్నాయి, ఈ 5 లైన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్. ఈ 5 మాత్రమే యాడ్ అవుతాయి. అదే మీరు అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేశారనుకోండి, కింద వాటికి కూడా యాడ్ అయిపోతాయి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? క్లోజ్ చేయండి. సో సీక్వెన్షియల్లో ఉంటే మీనింగ్ ఏంటి? సీక్వెన్షియల్లో ఉంటే ఇలా తీసుకుంటాం. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే మల్టీ సెలెక్షన్స్లోకి వెళ్ళాలి. వీళ్ళు అవన్నీ యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ రన్ అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్. మీరు ఏమేం జిఎల్ అకౌంట్స్ ఎవరు చేస్తున్నారు అనేది మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇవి 29, 30, 31, 32, 33, 34, 35 ఇవన్నీ రివర్స్ చేస్తున్నారు మీరు. ఇక్కడ కనిపించే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రివర్స్ చేస్తున్నారని అర్థం. ఇవన్నీ కూడా ఓకేనా? ఇవి అండ్ కాన్ఫిగరేషన్స్ చాలా మంది చేయట్లేదండి, చేయాలండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నా నుంచే కదా మీకు సర్వర్ యాక్సెస్ వచ్చింది. నేను చెక్ చేశాను, కొంతమంది అందరూ చేయట్లేదు. ప్లీజ్ మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎంట్రీ పోస్ట్ చేసి చాట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎంట్రీ మీరు పోస్ట్ చేసిన వెంటనే మర్చిపోవద్దు, అది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ చేస్తున్నాను. టెస్ట్ రన్లో ఏమేమి డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? 29 ఎలా రివర్స్ అయింది? 36గా రివర్స్ అయింది. 30, 37గా రివర్స్ అయింది. 31, 38గా రివర్స్ అయింది. 32, 39గా రివర్స్ అయింది. 33, 40గా రివర్స్ అయింది. 34, 41గా, 35, 42గా రివర్స్ అయింది. ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి, అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ చేసుకోవాలి. రివర్స్ అయిపోయింది. ఓకేనా? రివర్స్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేయండి. లాస్ట్లో చూసారా ప్రాసెసింగ్ కంప్లీటెడ్ అని ఉంది, ఇలా రావాలి. ప్రాసెస్ అంతా కూడా కంప్లీటెడ్. చెక్ చేద్దాం. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఏం రివర్స్ చేసాము? 29 నుండి 35 వరకు ఎస్ఏ డాక్యుమెంట్, తర్వాత రిమైనింగ్ అన్ని కూడా ఏబి డాక్యుమెంట్స్. అంటే ఏంటి? రివర్స్ అయింది. అయిందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. అది ఇవన్నీ రివర్స్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్ అంటారు. మేజర్ ఇవే యూజ్ చేసేది. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్. మరి రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ చేస్తాం, అంతే కదా? అది ఇంతవరకు క్లియర్ ఉందా? అర్థమైందా లేదా? ఎస్ సార్, క్లియర్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఎలా చేయాలి? F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ లేదు, అది కాదు, ఇక్కడే ఉంటుంది పైన. సో ఏ డాక్యుమెంట్ రివర్స్ చేద్దాం? మనం ఎగ్జాంపుల్ రివర్స్ చేశారు ఆల్రెడీ. ఇంత ఎగ్జాంపుల్ 35 ఏదో ఒకటి ఇవ్వండి. 35 తీసుకుందామా? 36. 36 రివర్స్ చేశాం కదా, ఇవ్వండి 36. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో జనరేట్ రివర్సల్ పోస్టింగ్, రివర్స్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జనరేట్ రివర్స్ పోస్టింగ్ అనేది తీసుకున్నాం. ఎంటర్ చేయండి. చూసారా? మళ్ళీ రివర్స్ అయ్యింది. చూసి రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాం. ఇంతకుముందు ఎలా ఉంది? రెంట్ అనేది 50 ఉంటుంది, బ్యాంక్ అనేది, సో రెంట్ అనేది 40 ఉంటుంది. వెయిట్ ఓకే, కరెక్ట్ కదా? కరెక్టే వచ్చింది. కరెక్ట్. ఇంతకుముందు ఎలా ఉంది? రివర్స్ చేసిన తర్వాత బ్యాంక్ అనేది 40 ఉంది, రెంట్ అనేది 50 ఉంది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అంటే ఏమైంది? మళ్ళీ చేంజ్ అయిపోయింది. చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. మళ్ళీ ఫస్ట్లో ఎలా పోస్ట్ చేస్తామో ఆ విధంగా వచ్చేసింది. అది సేవ్ చేయండి. సేవ్. ఓకేనా? అది
కంటిన్యూ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకేనా? రివర్స్ అయింది మళ్ళీ. అగైన్ రివర్స్ అయింది. ఇందుకు రివర్స్ చేసిన తర్వాత ఎలా ఉంది? బ్యాంక్ అనేది 40, రెంట్ అనేది 50 ఉంది. తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తాం. రివర్స్ చేసిన డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. మళ్ళీ మామూలుగా ఫస్ట్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా. ఓకేనా? ఇది మాస్ రివర్సల్ ఆఫ్ రివర్సల్. మ్యాక్సిమం ఏం ఉపయోగిస్తారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అండ్ మాస్ రివర్సల్, ఇవే ఉపయోగిస్తారు. క్లియర్ కదా? ఇది నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అవుట్ గోయింగ్ పోస్టింగ్ ఒకటి ఉంది కాన్సెప్ట్ అనేది. 1 minute. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎస్ఎల్ఏ ఇంపార్టెంట్ క్లాస్. మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ. ఎస్ఎల్ఏ ఎక్కడ ఉంది చూడండి. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ రేట్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎలా రెసొల్యూషన్ చేయాలి అనేది కంప్లీట్ కాన్సెప్ట్. 1 hour టైం తీసుకుంటుంది. టుమారో డిస్కస్ చేద్దాం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. At the time of accounting entry posting, end user can face any error. They will rate the ticket like P1 ticket, P2 ticket, P3 ticket and P4 ticket. సో టికెట్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం మనం. సర్వీస్ నౌ అంటారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. ఇలా టికెట్ రేట్ చేసినప్పుడు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్ రేట్ చేస్తారు. కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటో చెక్ చేసి ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ చేస్తారు. ఆ తర్వాత అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. సో ఎర్రర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. టుమారో డిస్కస్ చేద్దాం. దీన్ని ఏమంటారు? ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. టికెట్స్ అనేవి 4 types ఉంటాయి. P1, P2, P3, P4. P1 అనేది హై ప్రయారిటీ టికెట్. బట్ P2, P3, P4 ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్. ఓకే, ఈ కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఎస్ఎల్ఏ ఇది సెలెక్ట్ చేసుకుని మీరు గ్రీన్లో పెట్టేసుకోండి. మనకు గుర్తుంటుంది రేపు మార్నింగ్, మీకు క్లారిటీగా ఉంటుంది. క్లియర్ కదా? క్లియర్ కదా? నాకు ఒక డౌట్ ఉందండి ఇక్కడ. చెప్పండి. ఇండివిజువల్ రివర్సల్, మాస్ రివర్సల్ చాలా క్లియర్ గా ఉంది కాన్సెప్ట్. ఈ రివర్సల్ ఆఫ్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ లో మనం రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ రివర్స్ చేసామండి. కరెక్ట్. ఎలాంటి సినారియస్ లో మనల్ని రివర్స్ చేయమంటారు అండి? అది రివర్సల్ ఆఫ్ రివర్సల్. మీరు రైట్ ఎంట్రీ పోస్ట్ చేశారు, బై మిస్టేక్ లో దాన్నే రివర్స్ చేశారు. అప్పుడు మళ్ళీ 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 ఫైనల్ గా చేయాలి కదా. మీరు సో కరెక్ట్ ఎంట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్ చేశారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ వీ కెన్ పోస్ట్ న్యూ ఎంట్రీ ఓన్లీ, రైట్? అట్లా కూడా చేయొచ్చు కదండి. అలా కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే యాక్చువల్ గా మనం ఏం ఉపయోగిస్తామంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ ఉపయోగిస్తాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయరు, బట్ అవసరమైతే చేయొచ్చు. లేదంటే మీరు రివర్స్ చేసిన తర్వాత ఎంట్రీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 more ఎంట్రీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అండ్ మాస్ రివర్సల్స్ ఇవే ఉపయోగిస్తారు. మీరు చెప్పినట్లు కూడా చేయొచ్చు. మళ్ళీ ఎందుకు లేదు సపరేట్గా మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే మనకి మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? డేటా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ చేయడం వల్ల డేటాబేస్ లేయర్లో మనకి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో డేటా వాల్యూమ్ అనేది అంటే ఇంక్రీజ్ అవ్వకుండా కూడా చూసుకుంటారు. అటువంటి సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ది మేనేజ్మెంట్ డెసిషన్ ఎలా చేయాలనే చేస్తారు. మ్యాక్సిమం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ ఇవే ఉపయోగిస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఎస్ఎల్ఏ. సార్ ఇది డాక్యుమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఎలా స్ప్లిట్టింగ్ ఎలా చేస్తారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి. ఫ్యూచర్ క్లాస్లో కవర్ అవుతుందండి. మీకు వాటిలో స్ప్లిట్టింగ్స్ 3 types ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అని 3 types ఉంటాయండి. అవి సపరేట్గా క్లాస్ 1 hour పడుతుందండి. ఫ్యూచర్ లో చెప్తాను మీకు అవి.
ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్ ఇలా ఉన్నాయి. అవును సార్. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, ఏ అంటే అసెట్ అకౌంటింగ్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ ఎగ్జాంపుల్ FB60లో పోస్ట్ చేస్తాం. సో దాన్ని F-53లో క్లియర్ చేస్తారు, ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది చేస్తారు. సో అది 2 వేలో జరుగుతుంది. అది మీకు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్లో కవర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ Passive. స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ అనమాట. రెగ్యులర్గా మనం ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తామో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అవన్నీ ఆటోమేటిక్గా క్లియరింగ్లో కూడా అప్లికబుల్ అవుతాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇంకోటి ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది? అది కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. జీరో బ్యాలెన్స్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అంటారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్కి అటువంటి వాటికి మేబీ యూజ్ చేస్తుంటారు. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అనేది అనమాట. అవి మీకు నేను సపరేట్గా చెప్తాను. 1 అవర్ టైం పడుతుందండి అవన్నీ కూడా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. అండ్ ఫీజెస్ పే చేస్తున్న వాళ్ళు ఉన్నారండి, ఆల్మోస్ట్ చేస్తారు. మనకి ఆల్మోస్ట్ 11-12 క్లాసెస్ అయినాయి కదా. ఫీజెస్ అనేవి పే చేయండి ప్లీజ్. నేను మళ్ళీ అందరికీ కాల్ చేయలేను కదా. ఫీజెస్ అనేవి క్లియర్ చేయండి. సేమ్ మీరు నా నెంబర్కి చేసినా పర్వాలేదు, లేదంటే వాట్సాప్ గ్రూప్లో ఒక నెంబర్ ఫార్వర్డ్ చేశాను, ఆ నెంబర్కి చేసినా పర్వాలేదు. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. టుమారో క్లాస్ ఏంటి? SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాబాయ్.